రాయబారానికి హస్తినకు వచ్చిన శ్రీకృష్ణుడికి వసతి ఏర్పాటు చేసి విందుకు ఆహ్వానించాడు దుర్యోధనుడు. అప్పుడు కృష్ణుడు, మనం ఒకరి ఇంట్లో భోజనం చేయాలంటే మనపై ప్రేమ ఉండాలి, లేదా మనం ప్రమాదంలో అయినా ఉండాలి. నీకు నాపై ప్రేమ లేదు, నేను ప్రమాదంలో కూడా లేను, కాబట్టి నేను నీ విందును వసతిని స్వీకరించలేను అని చెప్పి అక్కడ ఉన్న విదురుడి ఇంటికి వెళ్తాడు. తమ ఇంటికి వస్తున్న శ్రీకృష్ణుని చూసిన విదురుని భార్య భక్తితో మైమర్చిపోయి అరటిపండు ఒలిచి పండు తీసి తొక్క ఇస్తుంది. శ్రీకృష్ణుడు దాన్ని ఎంతో ప్రీతితో తింటాడు. అది చూసిన విదురుడు తన భార్యను తిట్టి మరొక పండు ఇప్పిస్తాడు. అది తిన్న కృష్ణుడు పండు కంటే ఆమె ముందుగా ఇచ్చిన తొక్కే రుచిగా ఉందని చెప్పాడు. కృష్ణుడు నిస్వార్థ భక్తితో భగవంతుడికి మనం సమర్పించేది ఏదైనా సరే భగవంతుడు దాన్ని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. యమునా నది తీరాన పాండవ వనంలో బలరామకృష్ణులతో ఆడుకుంటున్న గోపాలకులకు విపరీతమైన ఆకలి వేయటంతో వారికి ఆహారం కావాలని శ్రీకృష్ణుని అడిగారు. దగ్గరలో యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని బలరామకృష్ణులు పంపించారని చెప్పి ఆహారాన్ని అడగమన్నాడు శ్రీకృష్ణుడు. అలాగే ఆ బ్రాహ్మణులకు చేస్తున్నది సౌద్రముని యజ్ఞం కాదు కాబట్టి యజ్ఞాన్ని నిర్వహించేవారే ఇతరులకు ఆహారం ఇవ్వవచ్చని చెప్పమన్నాడు. బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళిన గోపాలకులు శ్రీకృష్ణుడు చెప్పినదంతా చెప్పారు, కానీ వారు వాళ్ళకి ఆహారం ఇవ్వలేదు. నిరాశతో గోపాలకులు జరిగింది కృష్ణుడితో చెప్పారు. అప్పుడు కృష్ణుడు ఈసారి బ్రాహ్మణుల భార్యల దగ్గరకు వెళ్ళి ఆహారం అడగమన్నారు. వారు బ్రాహ్మణుల భార్యల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగానే వారు యజ్ఞం కోసం చేసిన ఆహారం అంతా తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడికి సమర్పించారు. వారి నిస్వార్థ భక్తికి కృష్ణుడి దర్శన భాగ్యం దక్కింది. ఒకసారి కృష్ణుడు అర్జునుడు నడుచుకుంటూ వస్తుండగా ఒక బిచ్చగాడు కనిపించాడు. అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న కొంత బంగారు మూటను ఇచ్చాడు. ఇదంతా గమనిస్తున్న ఒక దొంగ వారు వెళ్ళిపోయాక ఆ బంగారాన్ని కాజేసి పారిపోయాడు. మళ్ళీ బిచ్చగాడు అడుక్కోవడం చూసిన అర్జునుడు అతన్ని అడగ్గా జరిగిందంతా చెప్పాడు. అయితే ఈసారి కొన్ని వజ్రాలు ఇచ్చాడు. అవి ఎంతో సంతోషంగా స్వీకరించిన బిచ్చగాడు వాటిని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న కుండలో దాచిపెట్టాడు. ఈ విషయం తెలియని అతని భార్య నీళ్ల కోసం తీసుకువెళ్ళి ఆ కుండను చెరువులో ముంచగా అవి జారి చెరువులో పడ్డాయి. దాన్ని ఒక చేప మింగుతుంది. మళ్ళీ ఆ బిచ్చగాడు అడుక్కోవటం చూసి ఈసారి కృష్ణుడు 2 బంగారు కాసులు మాత్రమే ఇస్తాడు. దానితో ఆ బిచ్చగాడు ఒక జాలరికి సాయం చేద్దామని తన దగ్గర ఉన్న 2 చేపలు 2 కాసులతో కొంటాడు. ఆ చేపను కోయగా అందులో వజ్రం కనిపిస్తుంది. ఈ విధంగా కర్మ గురించి కృష్ణుడు అర్జునుడికి తెలియజేశాడు.